హాయ్ గైస్, ఇది మన అమ్మ ప్రేమలో 8th ఎపిసోడ్. వల్లి కారులో వెళ్తూ ఆ రోజు అఖిల్ గురించి ఆలోచిస్తూ ఉంది. సరిగ్గా అప్పుడే కారుకి ఎవరో అడ్డుపడ్డారు. వల్లి కార్ కింద దిగి వెళ్ళింది. అక్కడ ఒక అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి అండ్ షీఈ్ రెడీ టు గివ్ బర్త్. ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటే అప్పటికే సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది. బిడ్డ అడ్డం తిరిగాడు అండ్ వాళ్ళు అటుగా వస్తున్న ఒక డాక్టర్ని గమనించి ఆమెని సాయం అడిగారు. అండ్ ఆ డాక్టర్ ఇంకా చేసేదేమి లేక రోడ్డు పైనే డెలివరీకి అంతా సిద్ధం చేశారు. వల్లి కూడా వాళ్ళతో అక్కడే ఉంది. ఆ డెలివరీ నొప్పులు భరించలేక ఆ తల్లి కంట్లో నీళ్లు వస్తుంటే వల్లికి తెలియకుండానే తన కంట్లో నీళ్లు తిరిగాయి. ఆ ఆపరేషన్ లో ఏమాత్రం అటు ఇటు అయినా ఆ తల్లి బిడ్డలో ఎవరో ఒక్కరే బతుకుతారు. డెలివరీ రోజంటే ఆ తల్లికి పునర్జన్మతో సమానం. అది చూడలేక వల్లి అక్కడి నుంచి వచ్చేసింది. వల్లి తన ఇంట్లో కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంది. మా అక్క కూడా తన బిడ్డని కనేటప్పుడు ఇంత బాధ అనుభవించిందా? ఇంత కష్టపడితే ఆ బిడ్డ ఈ భూమి మీదకి వచ్చాడా అంటూ వాళ్ళ అక్కని గుర్తు చేసుకుంది. వల్లి తను చేసిన తప్పేంటో, అమ్మ ప్రేమ అంటే ఏంటో అర్థమయ్యి తన కంట్లో నీళ్లు కారడం ఆగలేదు. వల్లి రియలైజ్ అయింది. కానీ అప్పుడే తనకి ఒక కాల్ వచ్చింది తన ఫ్రెండ్ నుంచి. వల్లి ఫ్రెండ్ స్వప్న వల్లితో ఇలా అంది, రేపే అఖిల్ది 18th బర్త్డే అండ్ ఆ నెక్స్ట్ డేనే మనకి ఆస్తి వచ్చేస్తుంది. ఆస్తి రాగానే అఖిల్ని చంపేద్దామంది. చూస్తూ ఉండగానే 18 years కంప్లీట్ అయిపోయాయి. అఖిల్కి తల్లిదండ్రి ప్రేమ లేకుండానే తన బాల్యం అంతా గడిచిపోయింది. అండ్ వాళ్ళు ఇప్పుడు అఖిల్ని ఏం చేయబోతున్నారో నెక్స్ట్ వీడియో చూద్దాం. Thanks for watching my video and please do like, share and subscribe our story narrator Instagram page. Thank you.